హైదరాబాద్ మహానగరంలో అకాల వర్షం దంచుకొట్టింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండగా సాయంత్రానికి హైదరాబాద్ నగరంలో కుండపోతగా కురిసింది వర్షం. ఉరుములు మెరుపులతో పాటు భారీ స్థాయిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. పలు చోట్ల రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షం కారణంగా వరదలతో హైదరాబాద్ రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 9 లో నాలాపై రోడ్డు కుంగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయనగర్ లో నాలా పైకప్పు కూలింది. వరద నీటిలో పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. నాలా కూలిన ప్రాంతాల్ని మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బల్కంపేట రైల్వే అండర్ పాస్ కింద వరద నీటిలో కారు మునిగిపోయింది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వర్షం కురుస్తున్న ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఇంజనీర్లతో కమిషనర్ రొనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఆలస్యంగా వెళ్లాలని కమిషనర్ సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు. భాగ్యనగరంలో కుంభవర్షం కురిసింది. అరగంటలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వాన కురవడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. యూసుఫ్గూడలో 5.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 4.8, ఆదర్శ్ నగర్ లో 4.4, శ్రీనగర్ కాలనీలో 4.2, బాలానగర్, ఫిరోజ్గూడలో 4.2, బంజారాహిల్స్ 4.2, రాయదుర్గంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో కూడా 4 సెంటీమీటర్ల లోపు వర్షం కురుస్తుంది. మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో కార్యాలయాల నుంచి ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. రోడ్లపై పలు చోట్ల మోకాలు లోతు వరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సైబర్ టవర్స్ వద్ద వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్ నుంచి కేపీహెచ్పీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ స్తంభించగా మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. మాదాపూర్, నెక్టార్ గార్డెన్, శిల్పారామం, సైబర్ గేట్వే రోడ్లపై వరద నీరు చేరింది. ఇక మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ కింద వరద నీరు భారీగా చేరింది. రైల్వే అండర్ పాస్ కింద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దిల్సుఖ్ నగర్, కోఠి మార్గంలో వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ కి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్ఘాట్, మలక్పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసిన నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నారు.